హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువు మేజర్ పంచాయతీలో పలు ఏరియాలలోని విద్యుత్ సమస్యలతో ప్రజలు విసిగెత్తిపోతున్నారు. మంగళవారం కొత్త చెరువు కరెంట్ ఆఫీస్ నందు సమస్యలను పరిష్కరించాలని ప్రజలు ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఎన్నిసార్లు తమ సమస్యలను విద్యుత్ ఏఈ వెంకటేష్ నాయక్ దృష్టికి తీసుకుపోయినా కూడా పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఈ నివాసం ఉంటున్న వీధిలోనే పరిష్కారం కాని సమస్యలు చాలా ఉన్నాయని వెల్లడించారు. శిథిలావస్థలో కరెంటు స్తంభాలను మార్చమని ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా కూడా పట్టించుకోలేదని తెలిపారు. లో వోల్టేజ్ ఉన్న ఇళ్లలో ఎలక్ట్రిక్ వస్తువులన్నీ పాడైపోయాయని, కరెంటు షాకులు కొడుతున్నాయని తెలుపుతూ కొత్త ట్రాన్స్ఫారంలను పెట్టమని అడుగుతున్నా ఏఈ ఏమాత్రం స్పందించలేదని ఏడీఈ శరవణన్ ముందు తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. ట్రాన్స్ఫారంలు పెట్టడానికి కావాల్సిన ప్లాట్ఫారం మీరే నిర్మించుకుంటే ఏర్పాటు చేస్తారని ఏఈ చెప్పారని సూచించారు. అదేవిధంగా విద్యుత్ ఏఈ డబ్బు ఉన్న వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా పై స్థాయి అధికారులు స్పందించి వెంటనే తమ కాలనీల్లో నెలకొన్న విద్యుత్ అంతరాయం సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్పందించిన ఏడీఈ శరవణన్ 2-3 రోజుల్లో మీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో బాధితులు యుగేందర్, ఆవుల అశోక్, లక్ష్మీనారాయణ, ఆవుల సాయి, బోయహరి, అజయ్, ఆకుల, హక్కులప్ప, మురళి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఇవి కొత్త లైట్లు తెచ్చినాక నువ్వేది రిక్వెస్ట్ చేసుకుంటేది డబ్బులు కట్టినారు కదా, కరెంట్ బిల్ ఎత్తిపోయింది, దానికి ఎవరు ఏడ్చేది? 42,000 టీవీ కొత్త 4 పోయినాయి సార్ మా సందులోనే. మీ ఆఫీస్ దగ్గర రానేలే, అందుకోసం మా కళ నువ్వు ఏం మాట్లాడతావు? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఎవరు మా సర్వీస్ కంటే ముందాది, మా సర్వీస్ కంటే ముందాది చెప్పు. అవన్నీ నా సర్వీస్ నెంబర్ 94 దానికంటే ముందైతే నీ ఎవరు నేను ఒక సంవత్సరంలో కరెంట్ నాకు ఇద్దు వేసుకోపో, డేట్ వేసుకో అతను చెప్పు. నువ్వు ముందంటే అయిపో లవడం మరణ పెట్టే స్వామిళ్ళు అది ఎట్లా ముందు అవుతుంది? 947 మా నాన్నగారి నుంచి మా సర్వీస్ నెంబర్ ఉండేది, అప్పటి నుంచి మేము కడతా ఉన్నాము. అదిలే మన ఆయన లెక్క కట్టాడంట, ఆయన కట్ చేయకూడదంట. మేము లెక్క కట్టలే, ఒక రోజు లేట్ అయితే 18 తారీఖు 19 గంటల ఫైన్ 2,000-3,000 ఫ్యాన్ ఇచ్చి ఫ్యాన్ పోయిపోయా. నువ్వు షోలకనే వేసుకోసావు. నువ్వు నీ ఎంత అన్నాయి మన చెవుడు లేదు, సార్ ఈసారి ఎంత అన్నా 2 నెలలు సార్ ముద్దుగా సమస్య తీరు ఎవరు మేము చేసేది కష్టపడలేదు తినాలి మేము. నువ్వు షోలకనే వేసుకో. నువ్వు 2 నెలలు సార్ ఇప్పుడు చెప్తాను. 2 సంవత్సరాలకి చెప్పబట్టింది మేము. 2 నెలలు సార్ కడుపు బాగా పండింది. ఏం చెప్పావు నువ్వు? ఎవరేం చెప్పావు నువ్వు? ఎంత లక్షల జీతం మొత్తం నీకు బీదాల మీద కసి తీసుకుంటున్నా బీదాలకి ఇంటికి ధర్నా చేయాలని కూడా వచ్చి చదువుకుంటా ఊరుకున్నాం, చదువులో ఉన్నాడు కాఫీ ధరకు వచ్చింది. ఇంత ముందే 2 నెలలు నీకు నువ్వు జనాలు సంతాపి పట్టే 2 సంవత్సరాలు సంతాపి జనాలు నువ్వు ఇంత అన్యాయంగా పాల్పడి కంచె వేయమంటే ఇలా పిల్లలు మీరు చూస్తున్నారు. ఇంత అన్యాయంగా
ఉద్యోగస్తులు కాదు సార్, పద్ధతి సంస్కారం ఉండాలా. జీతం తీసుకున్నా కానీ గవర్నమెంట్ జీతము చిన్నపిల్లలు ముట్టుకుంటే ఎంత ఇబ్బంది చూస్తున్నాడు సార్. స్కూల్లో మీరే నేను అర్జీలు పెట్టి ఎన్నిసార్లు పెట్టినాను అర్జీలు సార్. చిన్నపిల్లలు ముట్టుకుంటే ఇబ్బంది. మీరు చూడండి ఇప్పుడు రాండి మీరు చూపిస్తాను.